నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. శ్రావణ మాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది శ్రావణ మంగళవారం నోములు. తప్పనిసరిగా తెలుగునాట పెళ్లైనటువంటి ఆడపిల్లలందరూ, కొత్తగా పెళ్లైనటువంటి వారందరూ తప్పనిసరిగా చేసేటటువంటి నోములు శ్రావణ మంగళవారాలు. ఈ శ్రావణ మంగళవారం నోములు నోచినట్లయితే ఐదవతనం కలకాలం ఉంటుందని, దానివల్ల భర్త ఎక్కువ కాలం జీవించి ఉంటాడని నమ్మకం. అందువల్ల ఆడపిల్లలు ఈ నోము చేయాలని చెప్తూ ఉంటారు. నిజానికి మాంగళ్య రక్షణ చేసేది సర్వమంగళ మాంగళ్య అయినటువంటి గౌరీదేవే. అందుకే పెళ్లిలో పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయిస్తారు. ఆ గౌరీ పూజ కారణంగా పార్వతీదేవి ఐదోతనాన్ని కాపాడుతుందనేటటువంటి విశ్వాసం. అటువంటి సర్వమంగళాలని ఇచ్చి ఐదోతనాన్ని పెంచేటటువంటి మంగళగౌరీ వ్రతాన్ని పెళ్లైన కొత్తల్లో మొదటి 5 సంవత్సరాలు ఆడపిల్లలందరూ నోచుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది పెళ్లికి ముందే కన్నెగౌరి అనే నోముని నోస్తారు. అలా చేసేవారు వరుసగా 5 ఏళ్లు నోముని నోచుకోరు. మొదట 4 ఏళ్లు నోచుకొని 5వ సంవత్సరం నోము పెళ్లైన తర్వాత నోచుకుంటారు. వారు ఉద్యాపన కూడా పెళ్లైన తర్వాతే తీర్చుకోవాలి. మంగళగౌరీ వ్రతం ఉద్యాపన ఎలా తీర్చుకోవాలంటే 5 సంవత్సరాలు అయిన తర్వాత ఉద్యాపన చేసుకోవచ్చు. కానీ వ్రతం పట్టిన సంవత్సరమే ఉద్యాపన తీర్చుకుంటే శ్రేష్టమని చెప్తారు మన పెద్దలు. మిగిలిన నోముల కన్నా మంగళగౌరీ నోముకి చేసే ఉద్యాపన చాలా విశిష్టంగా ఉంటుంది. ఈ ఉద్యాపన 2 పద్ధతుల్లో తీర్చుకోవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి. మొదటి పద్ధతి, కొత్త పెళ్లి కూతురికి ఉద్యాపన తీర్చుకోవాలి. అది ఎలాగంటే, ఒక కొత్త కుండలో 13 జతలు అరిసెలు లేదా 33 జతలు అరిసెలు అంటే 26 లేదా 66 అరిసెలని పెట్టి, దాని మీద కొత్త రవికల బట్ట వాసర కట్టి, దాని మీద తాంబూలం, మంగళసూత్రాలు, మెట్టెలు, నల్లపూసలు, ఇంకా మంగళ ద్రవ్యాలైనటువంటి పసుపు, కుంకుమ, చందనము, గాజులు వీటన్నిటినీ పెట్టి పెళ్లి కూతురికి వాయనంగా ఇవ్వాలి. ఉద్యాపన తీర్చుకోవటంలో రెండవ పద్ధతి. 5 సంవత్సరాలు వ్రతం చేసుకున్నాక 5వ సంవత్సరంలో మంగళవారం నాడు భార్యాభర్తలిద్దరూ గౌరీదేవిని పూజ చేసుకొని రాత్రి ఉపవసించి ఆ రాత్రి మండపారాధన చేసి, ఆ మండపం మీద ఉమామహేశ్వరులని, శచీపురంధరులని, బ్రహ్మని, సరస్వతిని, సావిత్రిని, సప్తమాతృకల్ని, కుమారస్వామిని, లక్ష్మీనారాయణులని ఆవాహనం చేసి నిద్రపోకుండా జాముకి పూజ చేస్తూ ఉండాలి. తెల్లవారిన తర్వాత స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని మంగళ ద్రవ్యాలతో హోమం చేసిన తర్వాత 16 వెదురు బుట్టలలో వాయనాలను 16 మంది బ్రాహ్మణులకి బట్టలు పెట్టి ఇవ్వాలని చెప్తారు. ఇది కొంచెం కష్టంగా అనిపించి అందరూ మొదటి పద్ధతుల్లో ఉద్యాపన తీర్చుకుంటున్నారు. ఈ మంగళగౌరి నోముని ఎలా చేసుకోవాలంటే, పెళ్లైన మొదటి సంవత్సరం 5 మంది ముత్తైదువులు, అలాగే కట్టే తోరాలకి 5 పోగులు, 5 ముడులు, 5 జ్యోతులు, అలాగే వాయనాలు ఇవ్వటం కూడా 5గురికి వాయనాలు ఇవ్వాలి. రెండో సంవత్సరం 5 × 2 10 మంది ముత్తైదువులు, 10 పోగులు, 10 ముడులు, పెట్టే జ్యోతులు కూడా 10 పెట్టాలి. అలాగే 3వ సంవత్సరం అన్ని 15 చేయాలి. 4వ సంవత్సరం 20, 5వ సంవత్సరం 25 చేయాలి. కొంతమందికి మొదటి నుండి 5 సంవత్సరాల వరకు అన్ని 5 వచ్చేలా చేయటం సాంప్రదాయం ఉంది. మంగళగౌరి నోమును చేసుకునేవారు ముందు రోజే కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని శుచిగా ఉండి, ఆనాడు బ్రహ్మచర్యం పాటించి, ఆ మర్నాడు ఉదయమే నిత్య నైమిత్తిక క్రియలు అంటే స్నానాదికాలు, నిత్యం దేవుడికి చేసే పూజ చేశాక తర్వాత నోము మొదలు పెట్టాలి. చక్కగా నోము చేసుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసి బియ్యపిండితో పద్మాల ముగ్గు పెట్టి, దాని మీద పీట వేసి, పీట మీద బియ్యం పోసి, పసుపు గణపతిని, పసుపు గౌరిని చేసి తమలపాకు మీద పెట్టి, బియ్యం పోసిన పీట మీద పెట్టి షోడశోపచారాలతో పూజ చేస్తారు. తర్వాత కుంకుమతో గౌరీ అష్టోత్తరం చదువుతూ అమ్మవారి ముందు కుంకుమను వేయాలి. తర్వాత అమ్మవారికి నివేదన చెయ్యాలి. ప్రధానంగా నివేదన చేయాల్సిన పదార్థాలు ఏమిటంటే వడపప్పు, పానకం, చలిమిడి, అరటిపళ్ళు, కొబ్బరికాయ, అన్నపరమాన్నం, పూర్ణం బూరలు. తరువాత బియ్యపిండి, బెల్లం కలిపిన వాటితో జ్యోతులు తయారు చేసుకోవాలి. మొదటి సంవత్సరం అయితే 5 జ్యోతులు, రెండవ సంవత్సరం అయితే 10 జ్యోతులు, 3వ సంవత్సరం అయితే 15 జ్యోతులు, 4వ సంవత్సరం అయితే 20 జ్యోతులు, 5వ సంవత్సరం అయితే 25 జ్యోతులను చేసుకోవాలి. కొంతమందికి
వారి ఆనవాయితీ ప్రకారం మొదటి నుండి అన్ని 5 సంవత్సరాలు 5 జ్యోతుల్ని చేసుకోవాలి. ఇలా బియ్యపిండి మరియు బెల్లంతో చేసిన ప్రమిదలలో ఆవు నెయ్యిలో ముంచిన మమిడి పత్తి ఒత్తులను వేస్తారు. తరువాత వాటిని వెలిగించి 5 పొరలు 5 ముళ్లతో సిద్ధం చేసుకున్నటువంటి 5 తోరములను ఒకటి అమ్మవారికి వాయనం మీద పెట్టి, మరొకటి తన చేతికి కట్టుకొని, మరొకటి ముత్తైదువుకి ఇవ్వటానికి పెట్టి, ఇంకొకటి కత్తికి కానీ లేక అట్లకాడకి కానీ చుట్టి దానికి కొద్దిగా ఆవు నెయ్యి పూసి ఆ తర్వాత కథ చెప్పుకుంటూ కాటుక పడతారు. ఈ అట్లకాడ కానీ కత్తి గాని ఇనపది అయి ఉండాలి. వేరే లోహంతో చేసింది ఉపయోగించకూడదు. ఇలా కథ చెప్పుకుంటూ కాటుక పట్టడం పూర్తయిన తర్వాత ఆ కాటుకను పెట్టుకోవాలి. ఈ వాయినాన్ని అమ్మవారికొకటి ముత్తైదువుకొకటి ఇవ్వాలి. ఈ వాయినాన్ని వెదురు బుట్టల్లో ఇస్తే మంచిది. వాయినంలో ఏమి ఇవ్వాలంటే నానబెట్టిన శనగలు, శనగల మీద తాంబూలం, ఆ తాంబూలంలో చలిమిడి, 5 పూర్ణం బూరలు పెట్టి తోరాన్ని ముత్తైదువుకి కట్టాలి. ఇలా వాయినం ఇచ్చే ముందు ఒక ముత్తైదువును సాక్షాత్తు మంగళగౌరిగా భావించి బొట్టు పెట్టి కాళ్లకు పసుపు రాసి గంధం రాసి పువ్వులిచ్చి కథ చదువుతూ పట్టిన కాటుకను ముత్తైదువుకి ఇచ్చి భోజనం పెట్టి ఆవిడ దగ్గర ఆశీర్వచనం తీసుకున్నాక వ్రతం చేసిన వారు భోజనం చేయాలి. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనమని అనాలి. వాయనం తీసుకునేవారు పుచ్చుకుంటున్నమ్మ వాయనమని అనాలి. ఇలా 3 సార్లు చెప్పాలి. తర్వాత నా వాయనం తీసుకుంటున్న వనిత ఎవరు అని అడగాలి. అప్పుడు వాయనం తీసుకుంటున్న వారు నేనే సాక్షాత్తు మంగళగౌరీ దేవిని అని చెప్పాలి. ఇది కూడా 3 సార్లు అడగాలి. తర్వాత కోరితి వరం అని అడగాలి. అప్పుడు వాయనం తీసుకునేవారు ఇస్తిని వరం అని అనాలి. ఇది కూడా 3 సార్లు అనాలి. ఇలా మనం ఆ ముత్తైదువుని సాక్షాత్తు మంగళగౌరీ దేవిగా భావించి ఇవ్వాలి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదములు.